హలో అండి, తమిళనాడు దిండిగల్ తలపకట్టి బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ బిర్యానీ చిట్టిముత్యాల రైస్ తోనే చేస్తారండి, మామూలు రైస్ తో చెయ్యరండి. చాలా బాగుంటది. బిర్యానీకి కావలసిన డ్రై మసాలా చూద్దాం. 1 స్పూన్ మిరియాలు, 2 స్టార్స్, ఇలాచి 10, లవంగాలు 10, సోపు 2 స్పూన్లు. మనం క్వాంటిటీ బట్టి వేసుకోవాలి. జీలకర్ర 2 స్పూన్లు, జాపత్రి కొద్దిగా, జీడిపప్పు 10, చెక్క 2 ఇంచీలు, పెద్ద ఇలాచి 1, ధనియాలు 2 స్పూన్లు, కారం 2 స్పూన్లు. అంతేనండి. ఇవి మిక్సీకి వేయించుకోవాలి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆనియన్స్ మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బిర్యానీ పాట్ తీసుకున్నానండి. ఆయిల్ 250 గ్రాములు తీసుకున్నాను. మెయిన్ పుదీనా వేసుకోవాలండి. పుదీనా వల్లే బిర్యానీ స్మెల్ బాగొస్తుంది. పుదీనా బాగా వేగిన తర్వాత 250 గ్రాములు ఆనియన్స్ వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మెంతికూర అండి. మెయిన్ మెంతికూరే వీటిలో వేయాల్సింది. పచ్చిది వేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి మెంతికూర. చూడండి, వేగిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్టు, అది బాగా వేగాలండి. పచ్చివాసన పోయే వరకు, ఆయిల్ బయట వచ్చేంత వరకు వేసానండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, మెయిన్ కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసి బాగా ఫ్రై చేసుకున్నానండి. పచ్చివాసన పోయే వరకు చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు తర్వాత మూత తీసి మాడకుండా వేయించుకొని ఉప్పు కొద్దిగా రుచికి తగిన ఉప్పు వేసుకోవాలండి. ఎందుకంటే చికెన్కి పట్టాలి కదా. బాగా తిప్పుకోవాలండి, మాడకుండా, అడుగు అంటకుండా చూసుకోవాలండి. ఇప్పుడు పెరుగు 250 గ్రాములు పెరుగు తీసుకున్నానండి. పెరుగులో నుంచి నీళ్లు వస్తాయి కదా, అవి కొంచెం ఎగిరే వరకు మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకున్నాను. పెరుగు కూడా వాసన పోయే వరకు వేయించండి. ఇప్పుడు మూత తీసిన తర్వాత చూడండి, ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు మనం డ్రై మసాలా ఉంది కదండి, అది వేసుకోవాలి. కొద్దిసేపు కలుపుకోవాలండి, ముక్కలకు బాగా పట్టే వరకు. చికెన్ మనం వేయించడంలోనే ఉడికిపోతుందండి. అడుగంటకుండా చూసుకోవాలండి. ఇప్పుడు ఎందుకంటే జీడిపప్పు వేసాం కదా, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. జీడిపప్పులో నుంచి మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు ఎసరు వేసుకున్నాను. 1కి 1.5 పావు వేసానండి. కొలత ప్రకారమే, ఎక్కువ పట్టదండి. మనం చూసుకొని వేసుకోవాలి. ఉప్పు రుచికి తగినంత ఇప్పుడు చూసుకొని ఉప్పు వేసుకోండి. చూడండి, ఎసరు వచ్చింది కదా. ఇప్పుడు చిట్టిముత్యాల బియ్యం వేసుకోవాలి. బాగా ఎసరు రావాలండి. ఒక 2 సార్లు కలబెట్టుకోవాలంతే. మూత పెట్టేసుకోవడమే. ఇప్పుడు చూడండి, మధ్యలో చెక్ చేసుకోవాలా, ఎందుకంటే అడుగంటుతుంది. మనం జీడిపప్పు వేసాం కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అడుగు అంటిందంటే స్మెల్ బాగుండదు కదా. ఇప్పుడు అయ్యిందండి. మనము దమ్ము పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ పైన పెనం పెట్టుకుందామండి. ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటుంది. ఒక 10 నిమిషాలు పెట్టేసుకుంటే దమ్ అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎక్కడ కానీ మాడకుండా వచ్చింది. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో, చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. క్రీమీగా ఉంటుంది. తమిళనాడు దిండిగల్ బిర్యానీ అండి, చాలా బాగుంటుంది.
చూడండి, మీరు చేసుకొని తినండి. చిట్టి ముత్యాల అరోమా, జీడిపప్పు క్రీమీ టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. మీరు ట్రై చేయండి.